సార్ ఎక్కడ చూసినా కూడా కెనడా పిఆర్ గురించి వినిపిస్తుంది. వై కెనడా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్తారా? సో వై కెనడా అంటే ప్రెసెంట్ వరల్డ్లో లైక్ ఓన్లీ 2 countries ఆర్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ కెనడా పిఆర్. డైరెక్ట్గా 2 countries మాత్రమే అప్లై చేసుకోవచ్చు. వన్ ఈజ్ కెనడా అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా. సో ప్రెసెంట్ కెనడానే ఎందుకు ఎక్కువ అంటే లైక్ ఈవెన్ కెనడియన్ గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్డ్ దట్ దర్ ప్లానింగ్ టు గివ్ ఆల్మోస్ట్ 4 lakh visas ఈ 2024 అండ్ 2025లో. సో దట్స్ అ హ్యూజ్ నెంబర్ టు అప్లై. సో దిస్ ఇస్ ద రీజన్ మనకి కెనడా పిఆర్ అప్లై చేసుకునేందుకు బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ ఇక బెనిఫిట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 5 years వీసా వస్తుంది. అండ్ ఫ్యామిలీ వీసా, మల్టిపుల్ ఎంట్రీ వీసా, మెయిన్ అప్లికెంట్ కానీ డిపెండెంట్ కానీ ఫుల్ టైం, పార్ట్ టైం, స్టడీ, బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒక పార్ట్ టైం జాబ్ చేసినా కూడా మినిమం ఒక 3 to 4 lakhs ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ కిడ్స్ ఉంటే 12th standard వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ 5 yearsలో 3 years తర్వాత సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. సిటిజన్షిప్ వచ్చాక యూ కెన్ వర్క్ ఫర్ యుఎస్ ఎంప్లాయర్ అండ్ యూ కెన్ ట్రావెల్ 100+ countries. ఒకవేళ మీరు సిటిజన్షిప్ వద్దనుకుంటే యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ పిఆర్ ఫర్ నెక్స్ట్ couple of years. ఓకే సార్, ఈ కెనడా పిఆర్ అప్లై చేసుకోవడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ క్వాలిటీస్ ఏమి ఉండాలి? సో కెనడా పిఆర్ అప్లై చేసుకోవాలంటే ద బేసిక్ రిక్వైర్మెంట్ అంటే మినిమం బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అండ్ విత్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, అండ్ ఏజ్ షుడ్ బి బిట్వీన్ 21 to 45. అండ్ ఐఎల్టీఎస్ కూడా రాయాలి క్లయింట్. అదర్వైజ్ ఐఎల్టీఎస్, పీటీఈ, సెల్పీ ఏది రాసినా పర్లేదు. సో బేసికల్లీ కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే 67 points ఉండాలి అవుట్ ఆఫ్ 100. ఈ 67 points అనేది ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, ఐఎల్టీఎస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే క్లయింట్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్ అనేది డిమాండ్లో ఉండాలి. డిమాండ్లో ఉంటే దేర్ విల్ బి వన్ కోడ్ విల్ బి దేర్, ఇట్స్ కాల్డ్ యాజ్ అ నాక్ కోడ్. సో ఇక్కడ ఇవన్నీ అసెస్మెంట్ ఇనిషియల్ స్టేజ్లో వెరిఫై చేస్తాము. ఇక్కడ రిపోర్ట్ పాజిటివ్ వస్తేనే దెన్ విల్ టేక్ ద అప్లికేషన్ అండ్ విల్ స్టార్ట్ ద వీసా ప్రాసెస్. ఓకే, ఓవరాల్గా ఈ ప్రాసెసింగ్కి ఎంత టైం పడుతుంది? ఓవరాల్గా ప్రాసెసింగ్ టైం వచ్చేసరికి 6 to 10 months టైం పడుతుంది. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్స్. అంటే ఫ్యూ క్లయింట్స్కి 2 monthsలో కూడా రావచ్చు, ఫ్యూ మంత్స్, 8 months, 10 months, 12 months కూడా పడుతుంది. ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ ప్రొఫైల్ అండ్ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్. ఇప్పుడు చాలా మంది అప్లై చేసుకున్నాక తక్కువ టైం పట్టిన వాళ్ళని చూసి లేట్ అవుతున్న వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతారు. సో ఏం డిఫరెన్స్, ఏం ప్లే చేస్తుంది అక్కడ, కొంచెం క్లారిటీగా చెప్తే వాళ్ళకి కూడా అటెన్షన్ ఉంటుంది. సో డిఫరెన్సెస్ అంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రొఫైల్. ఓకే, దేర్ ఓన్ స్కోర్ రిక్వైర్మెంట్, ఐఎల్టీఎస్ స్కోర్ కానీ, జాబ్ ప్రొఫైల్ కానీ, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బ్యాచులర్స్, అండ్ ఇవన్నీ కాకుండా కెనడియన్ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్ అంటే ఎవ్రీ 15 daysకి ఒకసారి డ్రా అవుతుంది. ఆ డ్రాలో ఆ కెనడియన్ ఇమిగ్రేషన్ పర్టికులర్ రిక్వైర్మెంట్తో వస్తుంది. ఆ రిక్వైర్మెంట్ ఒకవేళ అవైలబుల్లో ఉంటే ఆ టైంలో వాళ్ళు తీసేసుకుంటారు. సో ఒక క్లయింట్ 8 months ఉన్నారు, ఇంకో క్లయింట్ 45 days ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో ఉన్నారు. ఆ 45 daysలో ఉన్న క్లయింట్ ప్రొఫైల్ రిక్వైర్మెంట్ ఉంది, సో పిక్ చేసుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్ బట్టి దే విల్ గెట్ ద ఇన్విటేషన్. సో లేట్ అయిన వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఐఎల్స్ ప్రిఫరెన్స్ ఎంతవరకు ఉంటుంది? కొంతమంది నేను విన్నది ఈ మధ్యకాలంలో ఐఎల్స్ అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఆ స్కోర్ ఎంత ఉండాలి? ఇది కూడా ఒక మొత్తం క్లారిటీగా చెప్పండి. మీరే కదా చాలా మంది అడిగారు కాల్ చేసి పిఆర్ ఐఎల్టీఎస్ లేకుండా అప్లై చేసుకోవచ్చు అని. ఇట్స్ కంప్లీట్లీ ఫాల్స్. పిఆర్కి 100% ఐఎల్టీఎస్ మ్యాండేటరీగా రాయాలి, ఖచ్చితంగా రాయాలి. ఓకే, యూ కెన్ రైట్ ఐఎల్టీఎస్, కోర్ పీటీఈ, సెల్పీ, ఈ 3లో ఏదైనా రాసుకోవచ్చు. అండ్ మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసరికి 6 in each band. 6 in each band అయితే మ్యాండేటరీగా రాయాలి. ఇది కాకుండా 5 వచ్చినా, 4 వచ్చినా, 5.5 వచ్చినా కొందరు చేస్తా అంటారు, నమ్మకండి. మినిమం 6 అయితే మ్యాండేటరీ కావాలి. ఓకే, 7 score వస్తే చాలా మంచిది. ఓకే, ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ వీసా ఇస్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకేనా? సో సెల్పీ ఆర్ పీటీఈ ఆర్ ఐఎల్టీఎస్, యూ కెన్ రైట్ ఎనీథింగ్. ఐఎల్టీఎస్ జనరల్ ఐఎల్టీఎస్. ఓకే, అకాడమిక్స్ అనేది స్టూడెంట్ వీసాస్కి రాస్తారు, జనరల్ ఏమో పిఆర్కి అప్లై చేస్తారు. ఎస్. ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ దీని గురించి చెప్తారా, ఎలా ఉంటుంది ఏంటి అని? సో వన్స్ క్లయింట్ రిజిస్టర్ అయిన తర్వాత అంటే అసెస్మెంట్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఈ వీసా ప్రాసెస్లో ఇనిషియల్గా వెస్ అని ఒక స్టేజ్ ఉంటుంది. ఏంటంటే క్లయింట్ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు. తర్వాత ఐఎల్టీఎస్ ఫినిష్ అయిన తర్వాత ఈ 2 stages ఫినిష్ అయిన తర్వాత మనం ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లోకి క్లయింట్ యొక్క ప్రొఫైల్ రిజిస్టర్ చేస్తాం. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటే ఒక ఆన్లైన్ సిస్టమ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ద కెనడియన్ ఇమిగ్రేషన్. ఇక్కడ ఒక క్లయింట్ యొక్క ప్రొఫైల్ ఇక్కడ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ 1 yearలో ఫస్ట్ 1 month నుంచి 12th month లోపు క్లయింట్కి ఇన్విటేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ క్లయింట్ ప్రొఫైల్, స్కోర్స్ అండ్ కెనడియన్ ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్స్. సార్, అది ఎఫ్ఎస్డబ్ల్యూ అండ్ పిఎన్పి ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, దానికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ కూడా చెప్పండి. సో ఇంతకుముందే చెప్పినట్టు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో వన్స్ ప్రొఫైల్ లాంచ్ అయిన తర్వాత మనకి ఇన్విటేషన్ అనేది కెనడియన్ ఇమిగ్రేషన్ ఇస్తుంది. ఆ ఇన్విటేషన్ అనేది 2 ways. వన్ ఈజ్ ఎఫ్ఎస్డబ్ల్యూ ప్రోగ్రామ్, సెకండ్ వన్ ఈజ్ పిఎన్పి ప్రోగ్రామ్. ఎఫ్ఎస్డబ్ల్యూ ఏంటంటే ఇట్స్ కంట్రీ వైడ్ ఇన్విటేషన్. సో మీరు కెనడాలో ఎక్కడైనా ల్యాండ్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు.
అదే పిఎన్పి అయితే కెనడాలో 10 ప్రొవిన్సెస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 10 ప్రొవిన్సెస్ పర్టికులర్ 1 ప్రొవిన్స్ విల్ డైరెక్ట్ గివ్ ద ఇన్విటేషన్ టు యూ. సో అప్పుడు ఆ ప్రొవిన్స్లో మీరు ఫస్ట్ 2 years వర్క్ చేసిన తర్వాత మీరు కెనడాలో ఎక్కడైనా షిఫ్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. సో ఇది డిఫరెన్స్. రిమైనింగ్ బెనిఫిట్స్ అన్నీ సేమే ఉంటాయి. ఈ ఎఫ్ఎస్డబ్ల్యూ పిఎన్పి అనేది కంప్లీట్గా సిఆర్ఎస్ స్కోర్ కానీ జాబ్ ప్రొఫైల్ని బట్టి మీ ఇన్విటేషన్ అనేది కెనడియన్ ఇమిగ్రేషన్ డిసైడ్ చేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయింది, పిఆర్ వచ్చేసింది, మరి జాబ్ పరిస్థితి ఏంటి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మీరు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు అది కూడా చెప్పండి. సో వన్స్ కెనడా పిఆర్ వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ అండ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో వీ విల్ ప్రిపేర్ యువర్ రెజ్యూమ్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ డ్రాప్ ఇన్ కెనడియన్ జాబ్ పోర్టల్స్ అండ్ వీఆర్ రిజిస్టర్డ్ విత్ జాబ్ పోర్టల్స్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ మేము ఇంటర్వ్యూస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. ఈ ఇంటర్వ్యూస్ అనేది మీరు ఇండియా నుంచి అటెండ్ అవ్వచ్చు త్రూ స్కైప్ ఆర్ వీడియో కాల్, లేదు మీరు డైరెక్ట్ వెళ్తా అంటే డైరెక్ట్ వెళ్ళి అక్కడ కూడా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అండ్ సైమల్టేనియస్గా మీరు పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. సో జాబ్ ఆపర్చునిటీ అసిస్టెన్స్ అయితే మా తరఫున ఉంటుంది. Yes. We will provide you the interviews. డైరెక్ట్ రెడీమేడ్ జాబ్స్ ఎవరు ప్రొవైడ్ చేయరు. అండ్ ఇంకొకటి, ఎవరైనా రెడీమేడ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము అంటే నమ్మకండి, 100% రాదు. మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైనా రెడీమేడ్ జాబ్ ఇస్తారా? ఇవ్వరు. ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత నేను లేదు నువ్వు వచ్చిస్తామంటారా? ఇవ్వరు. అలాగే సో ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది, క్రాక్ చేసే బాధ్యత క్లయింట్. అండ్ ఇప్పుడు కెనడా పిఆర్ కాకుండా ఆస్ట్రేలియా పిఆర్ గురించి కూడా తెలుసుకుందాం. సో దానికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్తారా? సో ఇది కెనడా కాకుండా ఆస్ట్రేలియా కూడా 1 more ఆప్షన్ అండి. సో కాకపోతే ఇక్కడ రిక్వైర్మెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది కూడా సేమ్ క్లయింట్కి 5 years వీసా వస్తుంది, ఫ్యామిలీ వీసా, మల్టిపుల్ ఎంట్రీ వీసా, ఈవెన్ సిటిజన్షిప్ కూడా లైక్ ఆఫ్టర్ 4 years తర్వాత అప్లై చేసుకోవచ్చు. అక్కడనేమో యూఎస్కి ట్రావెల్ చేయొచ్చు, వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూజిలాండ్లో వర్క్ చేసుకోవచ్చు ఆస్ట్రేలియా సిటిజన్షిప్ వస్తే. ఓకే, సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి 65 points ఈజ్ ఎలిజిబిలిటీ పాయింట్స్. సేమ్ ఇది కూడా ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, ఐఎల్టీఎస్, పీటీ ఏదైనా రాసుకోవచ్చు. సో ఇనిషియల్గా దీని కూడా అసెస్మెంట్ ఉంటుంది. ఇక్కడ రిపోర్ట్ పాజిటివ్ వచ్చాక దెన్ విల్ టేక్ ద అప్లికేషన్ అండ్ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. సో సార్, ఇది మనం ఆస్ట్రేలియా వీసా ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 189, 190, 491 ఈ సబ్ క్లాసెస్ డిఫరెన్సెస్ ఏంటి, దాని గురించి క్లియర్గా చెప్తారా? వన్స్ మనం రిపోర్ట్ పాజిటివ్ వచ్చాక మనం వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. సో వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన స్కిల్ అసెస్మెంట్, ఐఎల్టీఎస్ 2 ఫినిష్ అయిన తర్వాత మనకి పూల్లోకి లాంచ్ చేస్తాం. సో ఈ పూల్లో నుంచి మనకి ఇన్విటేషన్ రావడానికి మనకి 3 categories ఉంటాయి. వన్ ఈజ్ 189 సబ్ క్లాస్, 180 సబ్ క్లాస్ అండ్ 491 సబ్ క్లాస్. 189 సబ్ క్లాస్ ఏంటంటే ఇట్స్ అ కంట్రీ వైడ్ ఇన్విటేషన్. సో మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ల్యాండ్ వర్క్ చేసుకోవచ్చు. ఇట్స్ 119 ఈజ్ అ స్టేట్ వైడ్ ఇన్విటేషన్, లైక్ పర్టికులర్ స్టేట్ విల్ గివ్ ది ఇన్విటేషన్. అండ్ 491 సబ్ క్లాస్ ఈజ్ లైక్ రీజనల్ వైడ్. సో డిపెండ్స్ ఆన్ దేర్ ప్రోగ్రామ్స్ కానీ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి మనకి ఇన్విటేషన్స్ అనేది ఈ పర్టికులర్ సబ్ క్లాసెస్ నుంచి మనకి వస్తుంది అన్నమాట. సో ఆ డిఫరెంట్ మళ్ళీ 189కి, 180కి, 491కి సబ్ క్లాసెస్కి పాయింట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది మీరు వన్స్ అసెస్మెంట్ చేసిన తర్వాత అసెస్మెంట్ రిపోర్ట్లో మీకు క్లారిటీ వస్తుంది. సో వన్స్ ఈ ఇన్విటేషన్ అనేది ఈ 3 సబ్ క్లాస్ నుంచి ఏదో ఒక ఇన్విటేషన్ వచ్చాక then we will launch your visa application. So once visa application launch చేసిన తర్వాత then you will get a PR visa. మెయిన్గా ఇప్పుడు మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరైనా కన్సల్ట్ అవ్వాలంటే మిమ్మల్ని ఎలా? ఎక్సెల్లా గ్రూప్స్ వచ్చేసరికి వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్ అండి. సో హైదరాబాద్లో వచ్చేసరికి వీ హ్యావ్ బ్రాంచ్ ఇన్ కుకట్పల్లి, మాదాపూర్ అండ్ సోమాజిగూడ. అండ్ ఆంధ్రాలో వీ హ్యావ్ బ్రాంచ్ ఇన్ విజయవాడ, గుంటూరు, వైజాగ్ అండ్ దుబాయ్లో అండ్ యూఎస్లో కూడా వీ హ్యావ్ అ బ్రాంచెస్. సో ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ us, kindly call to below number. I'll guide you based on your profile. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఓపిక్గా చాలా క్లారిటీగా మా డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీకు కూడా ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ అవ్వాలనుకున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి డయల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.